ప్రియ సహోదరి సహోదరులు, మన ప్రభువును ఘనపరుస్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఘనపరుస్తాడు. వాక్యాన్ని క్రియల్లో పెట్టడం కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగా ఉంటుంది. కష్టమైనప్పటికీ నువ్వు ఇష్టపూర్వకంగా దేవుని మాట విని లోబడి క్రియల్లో పెట్టి చూడు, నువ్వు పొందుకునే ఆశీర్వాదం నువ్వు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఉంటుంది. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాన్ని మీతో పంచుకుంటున్నాను. కృతజ్ఞత కలిగి జీవిద్దాం, మాటల్లో అలాగే చేతల్లో. చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నా హృదయంలో కూడా ఫలానా వ్యక్తి పట్ల ద్వేషం ఉంది, కోపము ఉంది, ఆయాసము ఉంది, ఆవేశము ఉంది. దానివల్ల నేను చాలాసార్లు నోరు జారాను, మనసులో ఆయాసపడ్డాను, బాధపడుతున్నాను, ఆ ద్రోహాన్ని మర్చిపోలేకపోతున్నాను. ప్రభువా, క్షమించే మనసు నాకు దయచేయ్యా. అతడు నిజంగా క్షమాపణ పొందుకోవడానికి అర్హుడు కాదయ్యా, కానీ నెమ్మదిగా ప్రశాంతత కలిగి జీవించడానికి నేను అర్హుడిని కదయ్యా. క్షమించే మనసు నాకు దయచేయి. అమ్మా, సహోదరి వింటున్నావా? సహోదరుడు వింటున్నావా? ఈరోజు నీ భార్యను నువ్వు క్షమించలేకపోతున్నావు. ఫలితం ఏమిటి? నరకం అనుభవిస్తున్నావు. ఈరోజు నీ భర్తను నువ్వు క్షమించలేకపోతున్నావు సహోదరి. ఫలితం ఏమిటి? నరకం అనుభవిస్తున్నావు. కొడుకును క్షమించలేకపోతున్నావు, కూతురుని క్షమించలేకపోతున్నావు, తల్లిని తండ్రిని క్షమించలేకపోతున్నావు, తోబుట్టువుని క్షమించలేకపోతున్నావు, బంధువును క్షమించలేకపోతున్నావు, నీతో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తిని క్షమించలేకపోతున్నావు. ఎవరో ఈరోజు నువ్వు క్షమించినటువంటి వ్యక్తి క్షమించేసేయి, మనస్ఫూర్తిగా క్షమించేసేయి. ఎందుకో తెలుసా? నువ్వు క్షమించనంతకాలం నీ హృదయం నీ గుండె చాలా బరువుగా ఉంటుంది. నీ గుండెల్లో చాలా గుబులు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. అవసరం అంటారా? అమ్మా, నువ్వు ప్రశాంతంగా జీవించాలి తల్లి. అయ్యా, నువ్వు ప్రశాంతంగా జీవించాలి. అందుకోసమే యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణాన్ని ఆయన ధారపోసి నీకు ప్రశాంతతని ఇస్తే, ఎవడో ఒక మనిషి అన్న మాటను బట్టో చేసిన క్రియను బట్టో ఎంతకాలం నువ్వు అశాంతితో జీవిస్తావు? ఎంతకాలం మనశ్శాంతి లేకుండా నలిగిపోతావు? ఎంతకాలం వాళ్లకు వీళ్లకు చెప్పి లోపల గాయాన్ని రేపుకుంటూ ఉంటావు? ఈరోజు తీర్మానం తీసుకో. ప్రభువా, క్షమించేస్తానయ్యా, మనస్ఫూర్తిగా క్షమించేస్తానయ్యా. ఒకవేళ క్రియాపూర్వకంగా దేవుడు క్షమించమని చెప్తే ఏం చేయమంటాడో ఒకసారి అడగండి. అలాగే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తం ఆయన చేసిన మేలులలో దేనిని మరువద్దు. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరడమే కాకుండా కృతజ్ఞత కలిగి జీవించే విషయంలో కూడా ఈరోజు తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మాటలతో కృతజ్ఞత కాదయ్యా, పాటలతో మాత్రమే కృతజ్ఞత కాదు. ఏ కృతజ్ఞత అయితే నీ పట్ల నేను కలిగి ఉన్నానో నాయన, అది కృతజ్ఞతను క్రియల్లో చూపించే కృప దయచేయి నాయన. కీడు చేసిన వానికే మేలు చేయవాలని నువ్వు బోధిస్తున్నావు. మరి మీరు మాకు చేసినటువంటి మేలులకు నాయన మేము తిరిగి ఏమివ్వాలి? ఏమిచ్చినా ప్రభువా రుణం తీర్చుకోలేము. కాబట్టి ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాం.
క్రియాపూర్వకంగా క్షమించటం, క్రియాపూర్వకంగా కృతజ్ఞతను కనపరచటం మాకు నేర్పించండి నాయన. నీ ప్రేమకు ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం, నీ క్షమకు ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం నాయన. కలిగి ఉన్న దానిలోనే, మీరు అనుగ్రహించిన దానిలోనే కృతజ్ఞతను ప్రభువా క్రియ ద్వారా కనపరిచే మనస్సు మాకు దయచేయండి. కృతజ్ఞత లేనివాడు ఆశీర్వాదాన్ని పెంచుకోలేకపోయాడు. అయ్యా, ఈరోజు మాలో ఏ ఒక్కరూ కూడా కృతజ్ఞత లేక మీ ఆశీర్వాదాలను ప్రభువా అలాగే అట్టడుగు స్థాయిలోనే నిలిపివేసుకోకుండా కృతజ్ఞత కలిగి నీ దగ్గర నుంచి నాయన ఆశీర్వాదాలు రెట్టింపు 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 చేసుకునేలా సహాయం చేయండి. ఈ సేవకుని పట్ల పొందుకుంటున్న సహాయాన్ని పట్ల కృతజ్ఞత కలిగిన వారిని నాయన సేవకుణ్ణి ప్రేరేపించి ఏ రీతిగా నాయన వారిని ఇంకా దీవించాలి, ఇంకా దీవించాలి, ఇంకా దీవించాలి. నా కృతజ్ఞతను వారి పట్ల రెట్టింపు క్రియాపూర్వకంగా చూపించాలి అని చెప్పి క్రియాపూర్వకంగా కానుకపూర్వకంగా కృతజ్ఞతను ఏ రీతిగా ఈ దిన సేవకుడు చూపించాడో అదే రీతిగా నీ పట్ల మరింత కృతజ్ఞత క్రియాపూర్వకముగా చూపించే ధన్యత మాకు దయచేయండి. ఏం జరుగుతుంది క్రియాపూర్వకంగా చూపిస్తే? రెట్టింపు ఆశీర్వాదం, 30 దంతుల దీవెన, 60 దంతుల దీవెన, 100 అంతల దీవెన ఇంకలారా చూస్తా ఉన్నాయన. ఈ దిన సేవకుడు 30 దంతులు కాదు, 60 దంతులు కాదు, 100 అంతలు కాదు నాయన, 1,00,000 అంతలు ప్రభువా దీవెనను చూస్తున్నాడు. నాయనా, నిన్ను గనపరచు వారిని నువ్వు గనపరుస్తావు. మా మందిరంలో ప్రతి ఒక్కరిని నువ్వు గనపరచు నాయన, ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించు నాయన, ప్రతి ఒక్కరిని ఆశీర్వాదములకు కారకులుగా మీరు ఎంచండి ప్రభువా. క్రియాపూర్వకంగా ఆత్మీయతను కనపరచులాగున, క్రియాపూర్వకముగా క్షమాపణను, క్రియాపూర్వకముగా కృతజ్ఞతను క్రియల్లో చూపించే కృప దయచేయమని, రెట్టింపు ఆశీర్వాదాలు మేము అనుభవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.